నమస్తే అండి. భగవద్గీత 7వ అధ్యాయము 21వ శ్లోకంలో తెలియచెప్పినట్లుగా మానవుడి హృదయమందే ఉన్నటువంటి పరంధాముడిని మానవుడు కానక భౌతిక వాంఛల చేత పట్టుబడినప్పుడు జ్ఞానం అపహరింపబడటం వలన ఇతర దేవతలకు శరణు పొంది తమ స్వభావ గుణములకు అనుసరించి ఆయా దేవతలను ఆరాధించడం జరుగుతుంది అని భగవద్గీత 7వ అధ్యాయము 20వ శ్లోకం సెలవిస్తుండగా 4వ అధ్యాయం 12వ శ్లోకము కూడా ఈ భౌతిక జగత్తున కామ్యకర్మలయందు జయము వాంఛింపబోరేటువంటి వారు దేవతలను ఆరాధిస్తారు. మానవుడి హృదయమందే ఉన్నటువంటి పరంధాముడిని గానక వారి వారి దేహస్వభావములకు తగినటువంటి దేవతలను ఆరాధించడం జరుగుతుంది అని చెప్తున్నది. కనుక భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకము మరియు 20వ శ్లోకము మరియు 23వ శ్లోకము అలానే 4వ అధ్యాయము 12వ శ్లోకాలు తెలియచెప్పేటువంటి సారాంశం ఏమనగా అల్పబుద్ధులు అనగా జ్ఞానము అపహరింపబడినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారే మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి పరంధాముడిని ఆరాధించక స్వబుద్ధికి లోనై ఆయా దేహస్వభావములకు కారణమైనటువంటి దేవతలను ఆరాధిస్తారు అని ఈ యొక్క శ్లోకాలు సెలవిస్తుండగా, మరి భరత శ్రేష్ఠులారా, మన భక్తి సనాతన ధర్మం యొక్క శక్తిని ఆశ్రయించక లోకమును ఆశ్రయించినదై ఉన్నదని ఎరుక అవుతుందా? ఒక్కసారి సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే.